నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు మే 31 అంటే మన కృష్ణ గారి బర్త్డే. సో ఈ సందర్భంగా కృష్ణ గారితో మీకున్న అనుబంధం కావచ్చు, మంచి విశేషాలు తెలియచేయండి. మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎవరికీ తెలియని విశేషాలు, ఎవరికీ తెలియనివి నా సొంతమైనవి చెప్పాలనుకుంటున్నాను. కృష్ణ గారిలో ఉన్నటువంటి పెద్ద గొప్ప గుణం ఏంటంటే ఎవరు చేయని సాహసం చేయాలి అనేది మాట. అంత సాఫ్ట్గా ఉంటాడా, ఏమా స్వర్ణ అంటాడు కదా. కానీ ఆయన మనసులో ఒక పట్టుదల వచ్చిందంటే దానివల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టమైనా సరే డోంట్ కేర్. అది ఆ గుణం ఆయనలో ఉంది. మొట్టమొదటిసారిగా 70mm తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా సినిమాస్కోప్ తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా కలర్ సినిమా తీసింది ఆయన, మొట్టమొదటిసారిగా కౌబాయ్ సినిమా తీసింది కూడా ఆయనే. ఆ కౌబాయ్ సినిమా పేరే మోసగాళ్ళకు మోసగాడు. మరి కృష్ణ గారి బర్త్డే సందర్భంగా 4000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అవునమ్మా, అది ఎందుకంటే ఎవరెవరో సినిమాలు ఆడుతున్నప్పుడు కృష్ణ గారి సినిమా ఆడడానికి ఏముంది. తర్వాత కృష్ణ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఎప్పటికి ఉన్నారు. కృష్ణ గారి ఫ్యాన్స్ని డామినేట్ చేసింది ఒక్క విజయశాంతే. లేకపోతే కృష్ణ గారికి 3000కు పైగా ఫ్యాన్స్ ఉన్నారు, అసోసియేషన్స్. అంటే ఎవరికి లేనన్ని సంఘాలు ఉన్నాయంటే కదా. అదే, ఎవరికి లేనటువంటి సంఘాలన్నీ కృష్ణ గారికే ఉన్నాయి. నెంబర్ 1 సంఘాలతో మాకు ఉన్నాయని ఎక్కడి నుంచో చెప్పుకోవడం కాదు, వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. కృష్ణ గారి లేటెస్ట్ ఫోటోలు, కృష్ణ గారి తాలూకు అప్డేట్స్, కృష్ణ గారి వాళ్ళ పోస్టర్స్ ఇవన్నీ పంపిస్తారు. అందుకే కృష్ణ గారి తాలూకు ఫ్యాన్స్ కాళ్ళు ఎత్తుకొని సగర్వంగా తిరుగుతుండేవారు అన్నమాట. అలా ఉన్నటువంటి కృష్ణ గారిలో మొట్టమొదటిసారిగా నేను మన భగీరథమ్మ శ్రీనగర్లో ఉండేది. ఉంటే అక్కడెక్కడో మొదట్లో ఆఫీస్ ఉండేది. తర్వాత కృష్ణ గారు మామూలుగా ఉండేవారు కదా. అప్పుడు ఈ కృష్ణ గారు, శోభన్ బాబు పెద్ద ఎంత గ్లామర్ ఎక్కడిది, మామూలుగా అంబాసిడర్ కారులో రావడం, అందరితో మాట్లాడడం, వెళ్ళడం చేసేవారు అన్నమాట. తర్వాత అంటే నాకు శోభన్ బాబుతో నా పరిచయాలు, ఆయన ఇదంతా వ్యవహారం వేరు, అది అందరికీ తెలిసిందే. కానీ ఆ కృష్ణ గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఆఫీసు దగ్గర 10 మంది ఉండాలి. ఆయన క్యారేజ్ వస్తే ఎప్పుడు కూడా 10 మంది 25 మంది భోజనం చేయాలి. అది చాలా మంచి గుణం. తర్వాత కృష్ణ గారి దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ మేనేజర్లు సత్యరాజు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన. మా తాతేమో ఆయన ఎవరు సరే కృష్ణ గారితో ఆయన సత్యరాజు, ఆయన కృష్ణరాజు తాలూకు సినిమాలు తీశాడు. తర్వాత చిన్నప్ప ఎవరో వస్తుంది పేరు సరిగ్గా గుర్తురావడం లేదు, కానీ ఆయన మన ఎస్పి కోదండ చిన్నబాబు ఏదో ఉంది, మొత్తానికి ఎస్పి కోదండపాన్ తాలూకు తమ్ముడు. ఆయన పేరు మోసినటువంటి ప్రొడక్షన్ మేనేజర్ అన్నమాట, ప్రొడక్షన్ కంట్రోలరు. 4 సినిమాలను ఒక చేతితో కంట్రోల్ చేస్తాడు ఆయన. ఆయన బట్ ఆ సినిమాలంటే ఆయన ఎవరినైనా పట్టుకున్నాడంటే వాళ్ళు దూసుకుపోతారన్నమాట. మన శ్రీదేవికి ఆయనే డేట్స్ చూస్తుండేవాడు అన్నమాట. వెంకన్న బాబు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, అని పేరు వెంకన్న బాబు. శ్రీదేవికి డేట్స్ ఆయన చూస్తుండేవాడు అన్నమాట. అప్పుడు వెంకన్న బాబు నన్ను ఎక్కువగా చూసి, బాగా మీరు అంటే వర్క్ మూడ్లో వర్క్ చేస్తున్నారు కనుక మీరు శ్రీదేవి దగ్గర ఉంటే బాగుంటుందండి అంటే, తీరా తీసుకెళ్ళేసరికి ఈ రామారావు గారు మాకేం తెలీదు, ఆయన జర్నలిస్ట్ కదా, మరి మా దగ్గర ఏం పని చేస్తాడని చెప్పేసి వాళ్ళ అమ్మంది. అలా కదమ్మా, ఆయన లెటర్స్ రాసినా ఏమి రాసినా పద్ధతిగా ఉంటాయి, మా తెలుసులేండి అని చెప్పుకుంది. 650 రూపాయలు పెట్టి నన్ను పెట్టుకుంది శ్రీదేవి. అది అలా ఉంచండి. ఇక వచ్చినట్టయితే సినిమాలు తీయడంలో ఆయన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఎవరు, హనుమంతరావు. వాళ్ళ తమ్ముడు ఏమిటి, ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడిగా ఉండేవాడు నాడా. రెండో తమ్ముడు ఉన్నాడు, ఎవరు, బంగారయ్య.
ఈ బంగారయ్య మాత్రం అన్నగారి కనుసన్నల్లోనే ఉండేవాడు, అన్నగారి నుంచి పుణుకు పుచ్చుకున్నాడన్నమాట. నిజంగా బంగారయ్యకి కృష్ణ గారు ఒక తండ్రిలాగా ఉండేవారు అన్నమాట. కుడి భుజం ఎడమ భుజంలాగా ఉండేవారు. కృష్ణ గారి తాలూకు గొప్పతనానికి కారణాలు చెప్తున్నాను. ఈ ఎవరు హనుమంతరావు గారు సినిమా ప్రొడక్షన్ మాట. హనుమంతరావు మాటకి ఎవరైనా ఎదురొచ్చినట్టయితే ఇంకా లాభం లేదు, సరైన పనిష్మెంట్ ఉంటుంది. అలాగే ఇక్కడ బంగారి అంటే ఒక మాట అంటే ఆ మాట ఉండవలసిందే. అలాగా ఏ హీరోయిన్ అయినా ఎవరైనా సరే అలాగ ఉంటుండగా సినిమాలు మొదలుపెట్టాడు. పద్మాలయ సినిమాలు, స్టూడియోలో సినిమాలు అంటే మాటల ఒక సినిమా అనుకుంటే 4 రోజులు అయిపోవడమే. ఇక రెండో నెల లేదు, ఒక 25 రోజులు 28 రోజులు. పంచాయతీ సినిమా 12 రోజుల్లో తీసేశారు. అంత వర్క్హాలిక్స్ మాట వాళ్ళు. అది తెలిసిన సినిమా ఉదయం లేసి సినిమా, మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా, రాత్రి సినిమా. వాళ్ళు నిద్రాహారాలు ఉండేవి కావు. ఈరోజు కృష్ణ గారిని ఎందుకంటే ఎంత నేను ఆయన పొగడ్తలతో ముంచుతున్నానంటే ఆయన తెలిసింది ఇంకేమి లేదు. సినిమా 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 ఫీల్డ్లో ఇన్ని లక్షల మంది బతుకుతున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఈయన కృష్ణ గారే. ఎస్, ఎందుకంటే సంవత్సరానికి 22 సినిమాలు. సంవత్సరానికి 22 సినిమాలు అంటే అటు ఇటుగా అంటే నెలకి 2 సినిమాలు పూర్తయినట్టు. అదే కదా కదా. డేట్స్ కాదమ్మా, ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, నైట్ ఒకరు, రోజు 4 సినిమాలు చేసేవాళ్ళు. 4 సినిమాలు 2 గంటలకు 3 గంటలకు షూటింగ్ ప్యాకప్ అయినట్టయితే ఇంటికి వెళ్ళి 1 గంట 2 గంటలు నిర్మల గారి దగ్గర ఉన్నట్టయితే మళ్ళీ 5వ గంటకి మేకప్ వేసుకొని వచ్చేయడమే, 7వ గంటకి షూటింగ్ స్టార్ట్ చేయడమే. మళ్ళీ చక్కగా ఏదో జూయెట్టో ఏదో మంచి ఫ్రెష్గా ఉన్నటువంటి సీన్లు తీస్తారన్నమాట. ఆ సీన్లకి తయారైపోయేవాడు మహానుభావుడు కృష్ణ గారు. నాకు సుఖం కావాలి కానీ, నాకు నిద్ర కావాలని కానీ, నాకు ఇది కావాలని కానీ అనడం తెలియదు. అందువలన ఒక 22 సినిమాలంటే 2200 ఎంత 2200 మంది కేవలం కృష్ణ గారి సినిమాల మీద డిపెండ్ అయ్యి బతికేవారు అన్నమాట. తర్వాత కృష్ణ గారిలో ఉన్న ఇంకో మంచితనం ఏంటంటే కృష్ణ గారి దగ్గర ఒక మేకప్ మెన్ ఉండేవాడు. ఆ మేకప్ మెన్ ఎవరు? మాధవరావు. ఆయనకి ఎంత విశ్వాసం అంటే మొదట్లో ఎవరైతే మేకప్ అని ఉన్నాడో చనిపోయినంత వరకు కూడా ఆ మేకప్ మెన్తోనే ఉన్నాడు. తర్వాత చనిపోయే ముందు ఓసారి పిలిచారట, మాధవరావు సినిమాల్లో మళ్ళీ నేను చేస్తానో చేయను, ఒకసారి మేకప్ చేసేవా అన్నాడట. ఆయన పాపం ఏడ్చుకుంటూ ఆ మేకప్ చేసి, మీకేం సార్ రాజా, మీకు మేకప్ ఎందుకండి, మీ ఫేస్ మేకప్ లేకపోయినా బాగుంటుంది కదండి అని చెప్పి మేకప్ చేసి చూపించారట. ఆ విగ్గు అన్నీ పెట్టుకొని చూశారట కృష్ణ గారు. చాలేవయ్యా, నాకు తృప్తిగా ఉంది, నాకు ఎందుకు ఆశ ఉండిపోయింది మేకప్ చేసుకుని అద్దంలో చూసుకుందామని విగ్గు పెట్టుకొని, చాలు నాకు ఇది ఉండేది. కాస్ట్యూమ్స్ మీసాల బాబురావు అనేటువంటి ఒకడు విఎస్ గాంధీ తాలూకు అసిస్టెంట్. విఎస్ గాంధీ ఎవరు అసిస్టెంటు? అచ్యుతం గారు అసిస్టెంటు. అచ్యుతం గారు ఎవరు? అచ్యుతం గారు ఆడవాళ్ళకి జాకెట్ కుట్టారంటే ఇంకా తిరుగులేదు అంతే. అంటే అచ్యుతం చాలా బాగా కుట్టావయ్యా అంటే ఆడవాళ్ళకి జాకెట్ కుట్టినట్టయితే వాళ్ళు బ్రాలు ఇంకేం వేయవలసిన అవసరం లేదన్నమాట. అంత గొప్ప పనివాడు అచ్యుతం. అచ్యుతం తాలూకు అసిస్టెంట్ విఎస్ గాంధీ. విఎస్ గాంధీ తాలూకు అసిస్టెంట్ మీసాల బాబురావు. కృష్ణ గారిలాగా ఉంటాడు. కృష్ణ గారిలాగా ఉంటాడన్నమాట. కృష్ణ గారిలాగా ఉంటే మోసగాళ్ళకు మోసగాడు. ఈ కౌబాయ్ సినిమా కదా, దీనికి డ్రెస్సులు కావాలి. చాలామంది అనుకున్నారట డ్రెస్సులు కావాలంటే బాంబే నుంచి డ్రెస్సులు అంటే ఫ్యాషన్ అంటే బాంబే కదా. కౌబాయ్ అందులో మోసగాడు కౌబాయ్ చిత్రానికి బొంబాయి నుంచి డ్రెస్సులు కానీ బొంబాయి నుంచి కాస్ట్యూమ్ రమ్మంటే వాడు రావడమే ఫ్లైట్లో వస్తాడు. మనలాగా ట్రైన్లో వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు కదా, ఫ్లైట్లో వచ్చేసి ఆ రోజుల్లో సినిమా బడ్జెట్లోని పావుసగం బడ్జెట్ కాస్ట్యూమ్స్కే అయిపోయేలాగా ఉన్నాయని చెప్పాడట. చెప్తే అప్పుడు ఏంటి ఎలాగా ఏం చేద్దాం అనుకునేసరికి అప్పుడు ఈ మీసాల బాబురావు ఏం చేశాడంటే, సార్ మీరు నాకు వదిలేయండి, నేను మీకు కుట్టిన తర్వాత బాగలేకపోతే నేను ఇంక మీ దగ్గర పని చేయను,
అంటే నా మీద మీ నమ్మకం ఉందంటే నమ్మకం లేకపోవడం ఏంట్రా అని ఆ మీసాల బాబురావు ఈయన మంచి అందగాల మాట. ఈయనకి 555 సిగరెట్ ఏమో వాడు కొనుక్కొని ఇచ్చేవాడు, మీసాల బాబురావు కొనుక్కొని కృష్ణ గారికి ఇచ్చేవాడు అనమాట. కృష్ణ గారికి ఆ ఫీలింగ్ లేదు, మా కాస్ట్యూమర్ కొన్నాడు ఆ సిగరెట్ నాకు ఇస్తే నేను కాలుస్తున్నాననే ఫీలింగ్ లేదన్నమాట. అంత మంచివాడు, అందుకే అంత వృద్ధిలోకి వచ్చాడమ్మా. తరతమ భేదాలు ఏమీ లేనివాడు కృష్ణ గారు అన్నమాట. అప్పుడు మైండ్ అంతా రాత్రులు కృష్ణ గారును మీసాల బాబురావు ఇద్దరు బాబురావు అన్నమాట, ఇద్దరు కూర్చుండారట, కట్ చేసేవారట. కట్ చేసి తనే కుట్టాడు. మోసగాడు డ్రెస్ ఎలాగొని చూసావా? బొంబాయి నుంచి కూడా ఎవరు కుట్టారని చూడడానికి వచ్చారట. అది మోసగాడు డ్రెస్సులు బాబురావు కుట్టాడన్నమాట. తర్వాత ఆ సినిమా కోసం తారి ఎడారి అన్నీ వెళ్ళినప్పుడు కృష్ణ గారు చాలా కష్టపడ్డారట. మాధవరావు చెప్తాడు అన్నమాట, ఎర్రటి శరీరం కదా కందిపోయి చాలా కష్టాలు పడి, ఇన్ని కష్టాలు పడ్డాడు కాబట్టే ఆయన అంత గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మంచి స్నేహపాత్రుడు. మన ప్రభాకర్ రెడ్డి అంటే మంచి ఇష్టం కృష్ణ గారికి. మంచి ఇష్టమే కాకుండా మంచి నమ్మకం ఉంది కాబట్టి ప్రభాకర్ రెడ్డితో కలిసి కొన్ని సినిమాలు తీశాడు. 12 కాపురం ప్రభాకర్ రెడ్డిదే కదా, సంవత్సరం ఆడింది ఆ రోజుల్లో. ప్రభాకర్ రెడ్డి కథ రాయడం, ఈయన సినిమా తీయడం, అలా ప్రభాకర్ రెడ్డి కథలు చాలా ఆయన రాసినంతకాలం ఈయన సినిమాలు తీస్తూనే ఉన్నాడు. అన్నీ కూడా మంచి సూపర్ డూపర్ హిట్స్ కూడా అయ్యాయి. అవును, అన్నీ మంచి సినిమా హిట్ అయింది. అంటే వాళ్ళ స్నేహానికి గుర్తుగా ఎంత మంచి స్నేహం అంటే చనిపోయినంత వరకు ఒకరిగా ఉన్నారమ్మా. తర్వాత రామ్మోహన్ పని అయిపోయింది, రామ్మోహన్ ఇంకేమి లేదు, కొంచెం బజార్లో కొంచెం తిరుగుతున్నాడు, ఆయనకి ఏ పని లేకంటే పిలిచి ఆయనకి సహాయపడ్డాడు. అసలు యాక్చువల్గా ఆ తేనె మనసులు కన్ని మనసులు సినిమాకి అవును రామ్మోహన్ గారే సూపర్ డూపర్ హీరో అవుతారు అని అనుకున్నారట కదా. అవునవును. బట్ అనుకోకుండా కృష్ణ గారు ముందు వరుసలోకి వచ్చేసారు. అవునవును. అంటే ఆయన బాగా మంచి పెద్ద హీరో అవుతాడు అనుకున్నారు, కానీ ఆయన పాపం ఎందుకో కాల చక్రం అలాగా ఆయన పట్ల శిక్ష వేసింది. కానీ ఒకటి, ఈయనకి ఆ మంచితనం ఉండబట్టే ఎంతకాలం మనగలిగాడు, ఇన్ని సినిమాలు చేశాడు, ఇంతమంది ప్రొడ్యూసర్లు. ఆయనకి అందరు ప్రొడ్యూసర్లు కూడా తలో 10,000 20,000 ఆ రోజుల్లో 50,000 సినిమా తీసుకున్నట్టయితే 20,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండేది, ఇచ్చేవారు కాదు. ఆ 20,000 రూపాయలు బకాయి తీసి పక్కన పెట్టండి, మళ్ళీ సినిమా స్టార్టింగ్. డబ్బులు తీసుకుంటే సినిమాలు ఏం చేస్తారమ్మా? 50,000 75,000 ₹1,00,000 తప్ప అప్పుడు ఆ రోజుల్లో డబ్బుల మీద దానికి ధ్యాస లేదు. ఎన్ని సినిమాలు చేసాము, నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ బ్రతుకు తెరువు కల్పిస్తున్నానా లేదా, వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, ప్రొడక్షన్ మేనేజర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఇంకెవరైనా కాస్ట్యూమర్స్ కానీ మేకప్ కానీ వీళ్ళు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా అని చెప్పేసి దీన్ని తలుచుకుంటూ ఉండేవాళ్ళే. కానీ ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఆలోచించలేదు. ఇటు బ్రదర్స్కి మంచి బాధ్యతలు అప్పచెప్పాడు. అయితే ఆయన తాలూకు బ్రదరు హనుమంతరావు చనిపోవడం కుటుంబం కూలిపోయినట్టు అయిపోయింది. హనుమంతరావు గారు చనిపోయిన తర్వాత నిర్మల గారు ఆ పాత్రని వహించారు. అసలు యాక్చువల్గా చెప్పంటే మనం కృష్ణ గారిని విజయ నిర్మల గారిని వేరువేరుగా చూడలేము. కానీ విజయ నిర్మల గారు కూడా ఆయన హెల్త్ని ముఖ్యంగా ఆయన్ని అంత గాజు బొమ్మలాగా చూసుకుంది. చేతిలో గాజు బొమ్మ పడిపోతే ఎక్కడ చిదిగిపోతుందో అని అంత భద్రంగా చూసుకుంటాం కదా, అలా గాజు బొమ్మలా చూసుకుంది. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా కృష్ణ గారితో మాట్లాడేవారు కాదు, ఆవిడే మాట్లాడేది. మీకేం కావాలో చెప్పండి, హీరోయిన్లు వచ్చినా ఎవరు వచ్చినా ఆవిడే మాట్లాడేది అన్నమాట. గనక ఆవిడ ఒక 44 సినిమాలు చేసిందంటే అది కృష్ణ గారి చలవే కదా. ఎంతమంది లైఫ్ ఇచ్చాడు, తన భార్యకి కూడా లైఫ్ ఇచ్చాడు. ఎవరికి అన్యాయం చేశాడు? అందరికీ న్యాయం చేశాడు. అభిమానులకు కూడా న్యాయం చేశారు. ఎవరైనా నోరు తెరిచి అడిగినట్టయితే వాళ్ళకి దాన ధర్మాలు చేశాడు. ఆయన ఎప్పుడైతే నిర్మల గారు పోయారో మనసు వదిలేశారు, మానసికంగా ఆయన జీవత్సవం అయిపోయారు. భార్య మేనకోడలు ఎప్పుడైతే పోయిందో ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను బ్రతికెందుకు అనుకున్నారో ఆ భార్య పోయిన కొన్నాళ్ళకే ఆయన కూడా
ఆ పరమాత్ముల్లో కలిసిపోయాడు అనమాట. ఈ 31వ తారీఖు సందర్భంగా ఆయన పుట్టినరోజు. నా ఉద్దేశం ఏంటంటే కృష్ణ గారి బర్త్డేని మన తెలుగు టాలీవుడ్ ఒక వేడుకగా జరపాలమ్మా. వేడుకగా జరిపి మధ్య ఏంటో అది పోతుందేమో కదండి, రోజు గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ చేయట్లేదు. ఎందుకంటే కృష్ణ గారి పుట్టినరోజు ఎందుకు వేడుకగా జరపాలంటే తేనె మనసులు సినిమా కొత్త వాళ్ళతోనే కదా తీశారు. కానీ కొత్త వాళ్ళ అంటే కొత్తగా సినిమాలోకి ఎంటర్ అయిన వాళ్ళందరి తాలూకు ఫంక్షన్గా తేనె మనసులో వాళ్ళు కొత్తగా ఎంటర్ అయ్యి ఎంత చరిత్ర సృష్టించారు. అలాగే సినిమా ఫీల్డ్కి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా కృష్ణ గారి తాలూకు బర్త్డేని ఒక బర్త్డేగాను వేడుకగాను జరుపుకుంటే అలాంటి మహానుభావుల్ని మనం కొంతకాలం గుర్తుంచుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే ఆయన వీళ్ళలాగా రాలేదు కదా, ఆయన సినిమాలో సెలెక్ట్ అయ్యి వచ్చాడు అంతే కదా, ఆ నటీనటులలో సెలెక్ట్ అయ్యి వచ్చాడు కనుక అలా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళందరూ కూడా ఒక వేడుకగా జరుపుకుంటే ఆ కృష్ణ గారి పేరు కొంత సార్థకం అవుతుందని నా ఆలోచన. కృష్ణ గారు అంటే శుతిమెత్తని మనసు, అంటే ఏదైనా ఒక మాట అనాలి అని అన్నా ఒకవేళ అలా నొచ్చుకుంటారేమో అని ఆచితూచి మాట్లాడేవారు. అండ్ ఆయనకి కోపం వచ్చినా అంతే సీరియస్గా ఉండేవారు. అలాంటి సందర్భం ఏమైనా ఉందా? చెప్తా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, సమగ్రంగా ఉంటుంది. కృష్ణ గారిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ పిల్లల్ని పట్టించుకోనట్టు ఉంటాడు, కానీ పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉంటారమ్మా. మహేష్ బాబు గురించి ఎవరైనా వేలెత్తి చూపించగలరా? ఆయన ఏదో, ఆయన యాక్టింగ్ ఏదో, ఆయన తాలూకు ఇల్లు ఏదో, వాళ్ళ పిల్లలు ఏదో, ఆ భార్య ఏదో. ఎంత డిసిప్లిన్గా ఉంటాడు, ఎంత రిజర్వ్డ్గా ఉంటాడు. అది కృష్ణ గారిలో ఉన్న గొప్పతనం. ఇకపోయినట్టయితే నేను వ్యక్తిగతంగా కృష్ణ గారికి అంత అనుకూలంగా ఉండేవాడిని కాదు. దానికి కారణం శోభన్ బాబుకి ఆయన దగ్గర కూర్చుండేవాడిని, ఆయనతోనే ఉండేవాడిని అన్నమాట. నేనేదో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతుండేవాడిని. తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతుంటే ఆయన వచ్చినా సరే కొంచెం నేను తప్పించుకొనే తిరుగుతుండేవాడిని అన్నమాట. ఒకనొక సమయంలో రంగనాథ్ కృష్ణ గారి ఆఫీస్ కింద ఉంటే రంగనాథ్ మీదన ఉండేవాడు. ఆ కృష్ణ గారిని దాటుకుంటూ పైకెళ్ళాడే, జోరుగా మెట్లు ఎక్కిపోయేవాడిని. అది అలా ఉండేవన్నమాట. అలాంటిది ఒకరోజు నాకు ఎందుకో కృష్ణ గారితో అవసరం పడింది. కృష్ణ గారితో ఇంటర్వ్యూ తీసుకోవాలి. మా తాలూకు వాళ్ళు, మా సినీ హెరాల్డ్ ఎడిటర్ చెప్పాడు అన్నమాట, నువ్వు బాగా కవర్ చేస్తావు కదా, ఒక లైఫ్ టైము ఆర్టికల్ కావాలి అంటే ఒక ఫుల్ పేజీ ఆర్టికల్ అంటే మన కనీసం 3 గంటలు ఇంటర్వ్యూ చేస్తే కానీ ఫుల్ పేజీ రాదన్నమాట. నేను ఎలాగడుగుతాను అసలు ఆయన దగ్గరికి. దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే కూర్చోమని చెప్పాడు, కాఫీ ఇచ్చాడు. మతిపోయింది, అసలు కూర్చోమని చెప్తాడు అనుకోలేదు నేను. కూర్చోమని చెప్పి కాఫీ ఇచ్చాడు ఇక్కడే రిసార్ట్లో. కాఫీ ఇచ్చిన తర్వాత ఏమండి ఇలా వచ్చారు అన్నారన్నమాట. లేదండి, మాకు మీ తాలూకు లైఫ్ టైము స్టోరీ కావాలి, డీటెయిల్డ్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని వచ్చానండి అని చెప్పారన్నమాట. కూర్చుందా అని చెప్పారన్నమాట. అంటే భోజనం చేసి కూర్చుందా, ఇప్పుడే కూర్చుందాం అంటే వెంటనే ఇచ్చారా? వెంటనే. ఇంకా మనకి ఏముంది, జనరల్గా అపాయింట్మెంట్లు ఇచ్చి పలానా రోజు రండి, ఇప్పుడు రండి అని చెప్తూ ఉంటారు. అదేం లేదు. ఆ ఇంటర్వ్యూకి నేను, నాతో పాటు ఒక లేడీ వచ్చింది, అభినందన భవాని అని నాతో పాటు వచ్చిందన్నమాట, కృష్ణ గారిని చూస్తానని. కానీ ఎందుకు చూడడం ఏమిటి, అమ్మాయిని తీసుకొని వచ్చావు నువ్వు, ఇది ఏమి అమ్మాయి అంటే ఆవిడ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తి కదా, ఏమిటి ఇదంతా, ఏమిటి వ్యవహారం, ముందు నా మాత్రమేనా నాతో ఫోన్లో మాట్లాడకట్ట ఇంటర్వ్యూ ఏమిటి, అవేవీ లేవమ్మా. చక్కగా మామూలుగా ఇంటర్వ్యూ ఒక 2 గంటలు చెప్పి అంతవరకు ఆయన కూడా భోజనం చేయకుండా ఉండి ఆ 2 గంటల తర్వాత అందరూ కలిసి భోజనం చేశామన్నమాట. అది కృష్ణ గారి సంస్కారం. అంతేగాని మీరు ఎందుకు నన్ను చూసి అలా పారిపోతున్నారు, నన్ను ఎందుకు అవాయిడ్ చేశారు, నాకు కవరేజ్ ఎందుకు ఇవ్వలేదు, మీరు నాతో ఎందుకు మీరు దూరంగా అదే లేదు. అసలు ఏమీ మనసులో లేనట్టే నవ్వుతూ మాట్లాడాడన్నమాట. అందుకే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. మన ఏముంది, మన అల్పులు అనిపించింది నాకు. అంత గొప్ప
వ్యక్తిని మనం చూడలేం. అందుకే వాళ్ళ జీవితం వాళ్ళ పేరు సార్థకమయ్యేలాగా వేడుక జరుపుకోవడం అవశ్యం అని అనుకుంటున్నాను నేను. చాలా మంచి విశేషాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ.